సో చాలామంది పేషెంట్స్ మసాజ్ మెడలు పట్టుకునే సార్ మసాజ్ చేయించుకున్నామని చెప్తున్నారు. దానివల్ల ప్రాణాలు కూడా పోతాయి. అవునా అంటే నిజం. సో మెడ దగ్గర ఈ స్పైన్ బోన్స్ ఇక్కడ ఉండే కండరాలే కాకుండా బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలు కూడా ఉంటాయి. రీసెంట్గా లాస్ట్ ఇయర్ కర్ణాటక బళ్ళారిలో ఒక అతను ఈ విధంగానే మెడలు పట్టుకున్నాయని చెప్పేసి బార్బర్ దగ్గరికి వెళ్ళి మసాజ్ చేయించుకున్నాడు. ఒకటేసారి తలను ట్విస్ట్ చేసినప్పుడు ఏమైందంటే అక్కడ ఉండేటువంటి ఒక రక్తనాళం యొక్క గోడ, క్యారోటిడ్ ఆర్టరీ యొక్క రక్తనాళం గోడ పగిలిపోయి పక్షవాతం వచ్చింది ఆయనకి. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి నరాలు కనుక డిస్టర్బ్ అయితే ఈ డయాఫ్రమ్ అంటే ఈ విభాజక పటలం యొక్క వీక్నెస్ కూడా వచ్చి శ్వాస కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మసాజులు చేయించుకోవద్దు. అలాగే 2014లో ఫిలిప్ హ్యూగ్స్ అనే ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ సియన్ అబాట్ అనే ఒక బౌలర్ వేసిన బౌన్సర్ తగిలి ఇక్కడ వర్టిబ్రల్ ఆర్టరీ ఇక్కడ ఒక రక్తనాళం యొక్క గోడ పగిలి గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. ఆయన ఎంత ట్రై చేసినా బతికించలేకపోయాడు. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉండే రక్తనాళాలు బ్రెయిన్కి సప్లై చేసేవి. ఆ రక్తనాళాల గోడలు పగిలిపోతే పక్షవాతం వస్తుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మసాజులు చేయడం, ఇష్టం వచ్చినట్టు మెడల్తో ఆడుకోవడం, మెడల్ని అబ్నార్మల్ పొజిషన్లో పెట్టడం చేయకూడదు. డేంజర్.